హాయ్ అండి. ప్రజలందరికీ కలగబోవు ప్రజలందరికీ కూడా వందనాలు చెల్లించుకునిచున్నానండి. ఆ వందనాలు మీకు కూడా చెందునుగాక. అయితే దేవుడు నాకు ఒక వీడియో పెట్టమని చెప్పాడండి సోమవారం. అయితే నేను చెప్పాను, ఒక వారం రోజులు దానికి టైం తీసుకుంటాను, అది అంత గమ్మున ఈజీగా అయ్యేది కాదు అని చెప్పాను. అయితే ముందుగా ఒక వీడియో చేసుకుందామండి. ఏంటంటే, మా ఆయన గారికి నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇదిగోండి నిమ్మకాయ ముక్కలు, నిమ్మకాయలు కొన్నారండి. 60 రూపాయలు నిమ్మకాయలు అంటండి. ఇవి మీకు కనిపిస్తున్నాయండి. 60 రూపాయలు నిమ్మకాయలు అంటండి. కోసి ఇందులో కోసిన వెంటనే ఉప్పు, దీనికి తగినంత కల్లుప్పు వేసామండి. వేసిన తర్వాత 4 రోజులు ఊరిన తర్వాత ఇలా అయిందండి. చూడండి, ఎక్కడ తడి లేదండి. కాయలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకుని ఒక్క కొద్దిసేపు ఆగిన తర్వాత కోసుకోవాలండి, అప్పుడు తడి ఉండదు. కాయలు ముందుగానే కడుక్కోవాలండి. అలా కోసుకుని ఇలా అయిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత ఇలా అయినాయండి. చూడండి, ఇదిగోండి ఇలా అయినాయండి. దీనిలో నేను ఎండలో కానీ ఏం పెట్టలేదండి. ఇదిగోండి జ్యూసీగా ఉన్నాయండి. ఇదిగోనండి, ఇప్పుడు ఈ ముక్కలో ఈ యొక్క మిక్సీ గిన్నెలో వేస్తున్నానండి. ఇదిగోనండి, ఇందులో వేస్తానండి. అలాగే ఇందులో చూడండి నూనె కూడా వేస్తున్నాను. మీకు నచ్చిన నూనె వేసుకోవచ్చండి. మరి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కదండి. ఈ పచ్చడి ఎక్కువ రోజులు మాకైతే ఉండదండి, అందుకని నచ్చిన నూనె వేసుకోవచ్చండి. ఇదిగోనండి, ఇంత నూనె అయితే వేసానండి. చాలకపోతే నేను తర్వాత వేసుకుంటానండి. అలాగే ఇంకోండి కారం కూడా వేస్తున్నానండి ఇందులోని. దీనికి సరిపడినటువంటి కారం అండి. మీరు కారం ఒకవేళ సరిపోయిందంటే మీరు చూసుకుని కూడా తర్వాత వేసుకోవచ్చండి. నేను దీనికి తగినటువంటి కారం వేసానండి. ఇదిగోనండి, ఇందులో మిక్సీ గిన్నెలో ఏమేమి వేసానో చెప్పనా? ముక్కలు వేసాను, నూనె వేసాను, కారం వేసానండి. దీన్ని మిక్స్ చేసుకుని వస్తాను. ఇదిగోండి, మూడు కలిపేసి మిక్స్ చేసి పట్టుకొచ్చానండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందామండి. ఇదిగోండి, నేను ఇందులో తాలింపు పెడుతున్నాను. మీ ఇష్టం, మీరు ఎందులోనా తాలింపు పెట్టుకోవచ్చు. ఇదిగోండి పొయ్యి అంటించాను. అలాగే ఇదిగోండి ఈ డబ్బాలో వేసేసుకుంటున్నానండి. మళ్ళీ ఇది కడిగేసి తోమేసి అన్నీ కాదండి, ఇది ముక్కలదే కాబట్టి నేను ఇందులో వేసేసుకుంటున్నానండి. మిక్స్ చేసింది నేను బాగా మిక్స్ చేయలేదు, చూడండి, బాగా పేస్ట్లా చేయలేదు. ఇదిగో చూడండి, ముక్కలా ఉంటే కొంచెం బాగుంటుంది, కానీ కొంచెం అన్నంలో కలదు. అందుకని చెప్పి నేను ఈ విధంగా చేశాను. మరీ పేస్ట్లా చేసుకోకూడదండి. చేసుకుంటే ఇడ్లీలో కట్టే పనికొస్తుంది, కానీ కొంచెం మనకు ముక్క ఉండాలి కదండి, అందుకని ముక్క ఉండేలాగే మిక్స్ చేశాను. అలా కూడా తాలింపు పెట్టేసుకోవచ్చండి, కానీ ఏదైనా మిక్స్ చేయడం వల్ల కొంచెం ముక్క ఉంటుంది కాబట్టి నేను అలా చేశాను. ఇప్పుడు నూనె వేసుకుంటున్నానండి. ఇదిగోండి తాలింపుకి. మీకు తర్వాత పచ్చి నూనెనే వేసుకోవచ్చండి. కాగి నూనె కంటే పచ్చి నూనె టేస్ట్గా ఉంటుందని పచ్చడి ఎప్పుడని, అంటే ఎక్కువ నిలవ ఉండదని. ఇదిగోండి, ఎంతో కాదు పచ్చడి కొంచెమే. ఇదిగోండి ముక్కలాగా ఉంటుందండి. ఇదిగోండి చూడండి, ముక్కలాగా కనిపిస్తుందండి, మీకు కనిపిస్తుందా? ఇది తర్వాత ఎర్రగా అయిపోతుందండి. ఇది ఇప్పుడు ఈ కలర్ ఇలా ఉంది, కానీ నేను ఇందులో నూనె వేసానండి. మీకు కనిపిస్తుందో లేదో చూస్తాను నేను. కనిపిస్తుందండి. నా ఫోను అంతే అండి, మరి ఏం చేస్తాం. ఇవ్వండి, ఈ తాలింపుకి నేను మెంతులు తీయలేదండి, ఎందుకంటే నిమ్మకాయలు ఆల్రెడీ సేదుకుంటాయి కాబట్టి నేను మెంతులు తీసుకోలేదు. ఇవి ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి. దీన్ని కొట్టడం మర్చిపోయాను. ఇదిగోండి, ఈ విధంగా కొడుతున్నాను, మీకు కనిపిస్తుందో లేదు. ఇదిగోండి, దీన్ని ఏదో పెద్ద కొట్టేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా చివరిని పట్టుకుని ముచ్చుకు దగ్గర కొట్టినట్లయితే ఇలా సరిపోతుంది. ఇదిగోండి, అలాగే నేను ముందు కరివేపాకు వేసుకుంటున్నానండి, ఎందుకంటే కరివేపాకు బాగా వేగితే బాగుంటుందండి. అలాగే నేను 2 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. దీంట్లో పెద్ద ఎండుమిరపకాయలు అవసరం లేదు. అలాగే ఎల్లుల్లిపాయలు అండి. ఇదిగోండి, ఇందులో పసుపు కానీ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇందులో నా పచ్చళ్ళలో నేను టేస్ట్ చూసుకున్నానండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇందులో కూడా
ఇదిగోండి కరివేపాకు వేగిపోయిందండి. అలా వేగుతుండగానే నేను ఈ ఈ ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలు కూడా కొంచెం చిటచిటలాడితే బాగుంటుందండి. ఏంటి అడం చేతితో చేస్తుంది మనిషిని మీరు పడుకోవాల్సిన అవసరం లేదు, అలా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇదిగో ఇందులో వేయండి, అవి చిటచిటలాడుతున్నాయి కాబట్టి. అలాగే ఇది జీలకర్ర అండి. నేను ఈ పచ్చడికి తగినట్లుగానే తీసుకున్నాను కొంచెం కొంచెం. కానీ ఏ పచ్చళ్ళైనా మీరు సంవత్సరాల బలంగా ఇదివరకులో పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయాక మరొక పచ్చడి మీరు పెట్టుకోవచ్చు, గోంగూర పచ్చడి అని, టమాటా పచ్చడి అని. ఎందుకంటే పచ్చడి అనేది ఉండడం మంచిది. అలా ఇదిగోండి నేను ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. నా దగ్గర ఇంగం లేదు, ఇంగు కొనుక్కోండి. ఇంగు మా వాళ్ళు వేయనవరండి, షార్ట్గా వేయాలి, అందుకని తేడం అవ్వలేదు. ఇంగు కొంచెం ఇందులోనే ఈ చూడండి అయిపోయింది. ఇది నేను దీన్ని ఆఫ్ చేస్తాను. ఈ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చిటికెడు ఇంగు వేసుకుని ఇలా కలిపేసుకుని ఉంచుకుని చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు చల్లారిపోతుందండి, పర్వాలేదు, నేను వేసేస్తాను. నూనె తక్కువగా ఉందండి, నూనె కూడా కొంచెం వేసేస్తున్నాను ఇందులో. అయిపోయింది. నూనె అయిపోలేదులేండి, దేవుడు ఇస్తారు ఉంది. ఇదిగోండి నూనె అంటే మీకు ఇప్పుడే మిక్స్ చేసిన వల్ల కొంచెం ఎరుపుదనం అయితే కనిపించట్లేదు, నాకు ఎర్రగానే ఉండాలని పచ్చడి. చూడండి ఇవి కూడా వేసేస్తున్నాను నేను. తాలింపులు కొంచెం చల్లారకే వేయాలండి, కానీ నేను వేడి మీద వేసేస్తున్నాను. ఎందుకంటే నాకు వీడియో చేయడం రాదండి, ఎందుకంటే అవన్నీ కలపడం చేయడం. అందుకే నా నా నేను రక్షింపబడినటువంటి నా బంధువులు అనుకోవచ్చు, సహోదరులు అనుకోవచ్చు, ఎవరైనా కావచ్చు. నేను రక్షింపబడినటువంటి కొత్తలో ఒక పాట ఉండేదండి. అన్నలను నమ్ముటి కంటే ఏసన్న నమ్ముకో, రాజ్యం నీదే, పరలోకం నీదే చేరుకో అనేసి ఒక మాట ఉండేది. ఈ ప్రజల్ని అన్నల్ని నమ్ముకుంటే పరిస్థితి ఎలా ఉంటుందండి? నేను చదువుకోలేదండి. అలాగే నేను ఇది ఇందులో వేసేస్తున్నానండి. నిజంగా మరొక అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఎందుకంటే ఈ పరిస్థితి దేవుడు నాకు ఇచ్చినందుకు. చూడండి వెంటనే దీన్ని కలిపేసుకోవచ్చు. అలాగే దీన్ని కొంచెం ఎర్రగా అవ్వడానికి ఇంకా ఏమైనా తడి ఉంటే దీనికి తగ్గిపోతుంది కాబట్టి నేను ఇంకా ఇది కూడా మీ వీడియో అయిపోయిన తర్వాత చేతితో ఊడిసి నేను ఇందులో వేసేస్తాను, లేదంటే ఇప్పుడే వేసేస్తాను. మళ్ళీ వీడియో ఎందుకు? చూడండి అన్నిటికి చెయ్యి పెట్టకూడదని స్పూన్ వచ్చి బాగా వాడుతున్నారు. చెయ్యి అనేది ఎంత మంచిదో మీకు తెలీదు, నెట్లో పడైపోతుంది అనుకోండి. చూడండి ఇదిగోండి, చెయ్యి పెట్టగానే ఇది ఎలా వస్తుంది చెప్పండి మిక్సీని లో నుంచి. ఇలా మన పూర్వీకులు దాకా కూడా ఊడ్చుకుని పప్పు అన్నం తినేవారండి, కూర సరిపోక. చూడండి ఇంకా ఉందండి, నేను అసలే అంత బాగా ఉడచలేను. అయినా ఇదిగోండి ఇవి రెండు కూడా నేను వెంటనే ఈ మూడు కూడా తీసేస్తున్నానండి. ఇదిగోండి ఇది కూడా తీసేసుకుంటున్నాను, ఇది కూడా తీసేసుకుంటున్నాను. ఎందుకంటే చిరాకు ఉంటే మనకి బ్రెయిన్ సాఫ్ట్గా ఉండదండి. ఇదిగోండి దీన్ని స్థలంలో ఇది పెట్టేస్తున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టిన పచ్చడి అండి, దీన్ని నేను ఎండలో పెడతానండి. ఎండలో పెట్టడం వల్ల పచ్చడి ఏమాత్రం పోదండి. ఇందులో సెమ్మున్నా ఏమున్నా పోయి దీన్ని ఎర్రగా కూడా వస్తుందండి. ఇది బాగుండడానికి కూడా టేస్టీగా కూడా తయారవుతుందండి. దీన్ని నేను ఎండలో పెట్టుకుని నేను సాయంత్రానికి తీసేసి కొంచెం ఆ యొక్క వేడి చల్లారిక మూత పెట్టి దాస్తానండి. ఒకవేళ దీన్ని ఇంకా కొద్దిగా చెమ్మ కానీ బూజు కానీ అలాంటిది వచ్చినప్పుడు నూనెతో అప్పుడు దీనికి ములిగేలాగా నూనె వేసి ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మీరు ఎండలో పెట్టుకోవచ్చు. బాయ్ అండి. అయితే అండి నిమ్మకాయ పచ్చడి చాలా ఆరోగ్యానికి మంచిది, ఎవరైనా చేసుకోవచ్చు. మళ్ళీ వీడియో మీకు పంపించాలంటే కొంత కష్టపడాలండి, అయినా దేవుడు చూద్దాం. బాయ్ అండి.